నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు. ఉచిత రేషన్ పథకం గరీబ్ కళ్యాణ్ యోజనను మరోసారి పొడిగించిన కేంద్రం. మరో 4 నెలల పాటు అదనంగా 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాల పంపిణీ. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలనే నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రద్దు బిల్లు ప్రవేశపెడతామన్న కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఉచితంగా డయాలసిస్. హైదరాబాద్, వరంగల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశం. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ప్రైమరీ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామన్న సత్యవతి రాథోడ్. ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు. 1,20,000 మంది విద్యార్థులకు ప్రయోజనం. జీహెచ్ఎంసీ ఘటన నేపథ్యంలో 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు. బీజేపీ కార్పొరేటర్ల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్న మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలు ఆదరిస్తున్నారన్న బండి సంజయ్. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లి నిలదీయాలని పార్టీ శ్రేణులకు పిలుపు. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇక వార్తల్లోని వివరాలు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత రేషన్ పథకాన్ని మరోసారి పొడిగించింది. కరోనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో గతేడాది అమలులోకి తీసుకొచ్చిన పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి నెలకు అదనంగా 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాల పంపిణీని మరో 4 నెలల పాటు ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. సాగు చట్టాల రద్దుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ నెల 29 నుంచి జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ 3 చట్టాలను వెనక్కి తీసుకోవడంపై కొత్త బిల్లు ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. गेहूं या चावल मुफ्त में देने की योजना जो मार्च 2020 से लेकर अब तक लगभग 15 महीने तक देश के करोड़ों को देने का काम किया है, करोड़ों लोगों को देने का काम किया है, उसमें दिसंबर 2021 से लेकर मार्च 2022 तक 4 महीने के लिए बढ़ाने का निर्णय किया गया है. कैबिनेट की बैठक हुई तो उसमें इन सभी औपचारिकताओं को पूरा करके कैबिनेट ने तीनों बिल वापस लेने का जो औपचारिकता है उसको पूरा किया है. कुछ ही दिनों के बाद अगले हफ्ते की शुरुआत में पार्लियामेंट का सत्र आएगा और ये जो तीनों विधेयक लोकसभा राज्यसभा में पूर्व में पास हुए थे, इनको वहां पर बाकी जो प्रक्रिया वापस लेने की वहां पर पूरी कर दी जाएगी. దేశంలో ఇంకా 5G టెక్నాలజీనే రాలేదు, కానీ 6G గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. దీనిపై కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భారత్లో స్వదేశీ విధానంలో తయారు చేసిన 6G వ్యవస్థ అందుబాటులోకి రానుందని ఆయన వెల్లడించారు. 6G సాంకేతికను అభివృద్ది చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, దీన్ని భారత్లోని పరికరాలతో దేశంలోని ప్రధాన టెలికాం సాఫ్ట్వేర్తోనే తయారు చేస్తున్నామన్నారు. అదే సమయంలో అంతర్జాతీయ ప్రమాణాలు అందుకునేలా అభివృద్ది చేస్తున్నామని ఆయన తెలిపారు. 2023 చివరికి లేదా 2024 ప్రారంభంలో స్వదేశీ 6G వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే వచ్చే ఏడాదిలోనే 5Gని లాంచ్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది 2వ త్రైమాసికంలో అంటే మార్చి తర్వాత 5G అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు సైతం చెబుతున్నారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఆపరేషన్స్ త్వరలో సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని భారత పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్ చెప్పారు. ఏవియేషన్ రెగ్యులేటరీ అయిన డీజీసీఏ ఈ నెల 30 వరకు షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. కరోనా మహమ్మారి కారణంగా గత మార్చి 23 నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఆపరేషన్స్పై నిషేధం అమల్లో ఉంది. గత అక్టోబర్ 31తో నిషేధం ముగియగా దాన్ని ఈ నెల 30 వరకు పొడిగించారు.
నవంబర్ 30తో చివరి గడువు కూడా ముగియనుండటంతో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఆపరేషన్స్ సాధారణ స్థితికి చేరుకుంటాయని పౌర విమానయాన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలో అమెరికా, జర్మనీ, దుబాయ్, యూకే, కెనడా, ఫ్రాన్స్ దేశాలకు కరోనా నిబంధనలను అనుసరించి విమానాల రాకపోకలను ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. కరోనా మొదటి వేవ్ తగ్గిన తర్వాత దుబాయ్, మాల్డీవ్స్, సిషెల్స్ సహా పలు దేశాలు భారతీయ పర్యాటకుల కోసం ద్వారాలు తెరిచాయి. ఇంతలో సెకండ్ వేవ్ విజృంభించడంతో అన్ని దేశాలు భారత్ను రెడ్ లిస్టులో పెట్టాయి. కాగా ఇప్పుడు మళ్లీ చాలా దేశాలు అంతర్జాతీయ పర్యాటకుల కోసం తమ ద్వారాలు తెరిచాయి. అమెరికా ఈ నెల 8 నుంచి ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ ఉండి వ్యాక్సినేషన్ పూర్తయిన వారు తమ దేశంలో ప్రవేశించేందుకు అనుమతినిస్తోంది. హైదరాబాద్ నీలివర్ణంలో మెరిసిపోతుంది. హైటెక్స్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, ఎంజే మార్కెట్ వద్ద జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీలిరంగు లైట్లు బుధవారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యాంటీ మైక్రోబయాల్ వీక్ను పురస్కరించుకుని నవంబర్ 18 నుంచి 24వ తేదీ వరకు గో బ్లూ క్యాంపెయిన్ను నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల పిలుపునిచ్చింది. ఈ మేరకు నగరంలోని పలు కట్టడాలకు జీహెచ్ఎంసీ అధికారులు నీలిరంగు లైట్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆయా ప్రాంతాలన్నీ శ్యామల వర్ణంలో మెరుస్తూ కనువిందు చేశాయి. ఈ విషయాన్ని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఎయిడ్స్, హెపటైటిస్ బాధితుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ వ్యాధి బారిన పడిన ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఉచిత డయాలసిస్ సేవలు అందించాలని నిర్ణయించింది. వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష అనంతరం ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇందుకోసం హైదరాబాద్, వరంగల్ నగరాల్లో డయాలసిస్ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ 2 కేంద్రాల్లో ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు 5 బెడ్ల చొప్పున కేటాయించి డయాలసిస్ సేవలను అందించాలని సూచించారు. తక్షణమే ఈ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. డయాలసిస్ చేయించుకోవడం కిడ్నీ రోగులకు ఆర్థికంగా భారంగా మారిన నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో గిరిజన ఆవాస ప్రాంతాల్లో ఉన్న ఆశ్రమ పాఠశాలలు, ప్రైమరీ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రవేశపెట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 326 ఆశ్రమ పాఠశాలలను ఎస్టీ అడ్వాన్స్డ్ రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా అభివృద్ది చేయాలని ప్రతిపాదనలు సిద్దం చేసింది. 1432 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కూడా మోడల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా మార్చాలనే అంశాన్ని కూడా ప్రతిపాదనల్లో చేర్చింది. ఈ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మీడియం బోధనలో ప్రత్యేక శిక్షణ ఇచ్చే అంశంపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల 1758 స్కూల్స్లో చదువుతున్న 1,20,000 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గురుకుల పాఠశాలలు ఇప్పటికే అద్భుతాలు సృష్టిస్తున్నాయని, నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లోనూ గురుకుల విద్యార్థులు సత్తా చాటుతున్నారని సత్యవతి రాఠోడ్ అన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ కార్యాలయంపై మంగళవారం దాడికి పాల్పడిన 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయం అధికారులు, ఉద్యోగుల ఫిర్యాదు మేరకు దాడి ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన అనంతరం కార్పొరేటర్లపై కేసులు నమోదు చేసినట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు. నిన్న 10 మంది కార్పొరేటర్లపై కేసులు నమోదు చేయగా ఇవాళ మరో 22 మందిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మరికొంతమంది బీజేపీ కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్ల దాడిని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్ చేశారు. బీజేపీ కార్పొరేటర్లు దురుసుగా వ్యవహరించారని, బీజేపీ కార్పొరేటర్ల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని ట్విట్టర్లో పేర్కొన్నారు. గాడ్సే భక్తులు గాంధీ మార్గాన్ని అనుసరిస్తారని ఎలా అనుకుంటామని, ఈ ఘటనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు విజ్ఞప్తి చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ కార్పొరేటర్ల నిరసనను ఖండిస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు శుద్ది కార్యక్రమం చేపట్టారు. జీహెచ్ఎంసీ పరిసరాలతో పాటు లోగోను పాలతో శుభ్రం చేశారు. బీజేపీ కార్పొరేటర్ల ధర్నాను టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఖండించారు. బీజేపీ ధర్నా జీహెచ్ఎంసీ చరిత్రలో చీకటి రోజు అని కార్పొరేటర్లు పేర్కొన్నారు. బీజేపీ కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలని మేయర్కు వినతిపత్రం సమర్పించారు. బీజేపీ కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని కోరారు. అభివృద్ధిని చూసి బీజేపీ కార్పొరేటర్లు ఓవర్లేకపోతున్నారని ధ్వజమెత్తారు. జరిగింది. వర్చువల్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా మేము ఎక్కువ ఇంపార్టెంట్ బీజేపీ వాళ్ళకి ఇచ్చినాము. వాళ్ళే ఎక్కువ క్వశ్చన్స్ అడగడం, వాళ్ళకి ఇంపార్టెంట్ ఇచ్చినాం. మేము ఇప్పుడు వచ్చి 8 months అవుతుంది. మేయర్ గారు కానీ నేను కానీ 8 months నుంచి మేము పబ్లిక్ లో తిరుగుతున్నామా లేదా, మేము పబ్లిక్ సమస్యలను తెలుసుకుంటున్నాం. మేము ఎంతో చేస్తున్నాం పబ్లిక్.
మేము ప్రతి ఏరియాలో బీజేపీ కార్పొరేటరా టీఆర్ఎస్ కార్పొరేటరా అని కాకుండా ప్రతి దగ్గర కూడా మేము వెళ్ళి ప్రతి సమస్యని కూడా ప్రజల దగ్గర పరిష్కరిస్తున్నాం. కమిషనర్ ఆఫీస్ ముట్టడి గాని, మేయర్ చాంబర్ దగ్గర నిరసన వ్యక్తం చేయడం గాని ప్రజాస్వామ్యక హక్కు చేయడం జరిగింది. కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే బీజేపీ కార్పొరేటర్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోయి ఉంటే వాళ్ళు ఈ పని చేయటం బాధాకరమైన విషయం. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే బల్దియాలో మర్చిపోయిన రోజు చీకటి రోజుగా వర్ణించుకోవాలి. పేమెంట్ ఫెయిల్ కానీ డబ్బు అయితే కట్ అయింది. నేను కష్టపడి సంపాదించిన డబ్బు పోయింది. నష్టపరిహారం దొరుకుతుంది, దిగులు పడకు బాబు. ఒకవేళ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా, అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినా బ్యాంక్ సమయంలో డబ్బును తిరిగిస్తుంది లేదా కంపెన్సేషన్ ఇచ్చే సదుపాయం కలదు. లేకపోతే మీరు ఆర్బీఐ వారి అంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. నా ఫీజు ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం దాడులు చేయడమే పరిష్కార మార్గం కాదని జీహెచ్ఎంసీపై దాడిని ఖండిస్తున్నామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఈ దాడిని సమర్థించడం సరికాదని తలసాని హితవు పలికారు. మేము దౌర్జన్యానికి పాల్పడతామంటే అది బాధ్యత రహితమైతే దానికి బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా సపోర్ట్ చేయడం దుర్మార్గమైనటువంటి చర్య. హైదరాబాద్ కల్చర్ గడిచిన నాకు దగ్గర నా 30 సంవత్సరాల రాజకీయాల్లో కూడా రూలింగ్ లో ఉన్న అపోజిషన్ ఉన్న బాధ్యతగా ప్రవర్తిస్తాం. మనకు మన సమస్యలు మన గ్రీవెన్సెస్ ఉన్నప్పుడు తప్పకుండా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, ఏమన్నా ఇష్యూ ఉంటే రైజ్ చేయడం. రెండోది కౌన్సిల్ అంటే టైం పడుతుంది. కరోనా వైరస్ దగ్గర కొన్ని ఇబ్బందులు వచ్చి కొంత డిలే అయినటువంటి మాట వాస్తవం అందరికీ తెలుసు. అది డెఫినెట్ గా కౌన్సిల్ రెగ్యులర్ గా జరుగుతుంది. అది ఏదో దాన్ని ఆపేయాలి లేకపోతే చేయొద్దు అనేటువంటిది ఎందుకుంటది? మీకంటే ఎక్కువ హైదరాబాద్ డెవలప్ చేసిన వాళ్ళం మేము. మరి గడిచిన 7 సంవత్సరాల నుంచి హైదరాబాద్ రూపురేఖలు మార్చింది మేము, ఇంకా చేస్తున్నది మేము, చేయాలనుకుంటున్నది మేము. మీకు చూస్తే ఫుట్పాత్స్ కానివ్వండి, బస్ బేలు కానివ్వండి, ఎల్ఈడి లైట్లు కానివ్వండి, సివరేజ్ కానివ్వండి, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానివ్వండి. రెండోది బ్రహ్మాండంగా పార్కులు కానీ, వైకుంఠ ధామాలు కానీ, ఫ్లైఓవర్స్ కానివ్వండి, అదేవిధంగా స్టీల్ బ్రిడ్జ్లు కానివ్వండి. ఇట్లా చాలా కార్యక్రమాన్ని మా మున్సిపల్ మినిస్టర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో మరి బ్రహ్మాండంగా జరిగినాయి. కరోనా వైరస్ వస్తే కూడా బ్రహ్మాండంగా రోడ్లు వేసుకున్నాం. కానీ ఈ విధంగా దుర్మార్గంగా పోయి మేము ఆఫీసుల మీద దాడులు చేస్తామనంటే ప్రజాస్వామ్యంలో ఎవరు హర్షించారు. దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికైనా బాధ్యతగా ఉండాలి. బాధ్యత లేకుండా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే దానికి కూడా చట్టాలు ఉంటాయి, మరి చట్టపరంగా తీసుకున్నటువంటి చర్యలు ఉంటాయి. అవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. లేదు ఏమైనా ధర్నా చేయాలనుకుంటే ధర్నా చేసేటువంటి ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం పట్టణాల రూపురేఖలను మారుస్తోంది. ర్యాంకులు ప్రకటిస్తూ అవార్డులు అందజేస్తూ ప్రోత్సహిస్తుండటంతో పారిశుద్ధ్యం పెంపు పట్ల మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపాలిటీ సౌత్ జోన్ పరిధిలో ఉత్తమ ర్యాంక్ సాధించిన నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలో అమలవుతున్న పారిశుద్ధ్య పనులపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్న లక్ష్యంతో 2016లో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం చేపట్టింది. పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య సిబ్బందిని, అధికారులను ప్రోత్సహించడంలో సత్ఫలితాలను సాధిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మున్సిపాలిటీ సౌత్ జోన్ పరిధిలో ఉత్తమ ర్యాంక్ సాధించింది. 25,000 జనాభా కంటే తక్కువ ఉన్న పట్టణాల విభాగంలో తూప్రాన్ మున్సిపాలిటీ 11 అవార్డులను దక్కించుకుంది. తూప్రాన్ మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా 38 మంది పారిశుద్ధ్య సిబ్బంది, 6 జవాన్లు, 1 సూపర్వైజర్ కలిసి రోజు 8 వాహనాల్లో చెత్త సేకరిస్తారు. అధికారులు, పాలక సిబ్బంది పర్యవేక్షణ చేస్తుండటంతో పారిశుద్ధ్యం మెరుగుపడింది. పారిశుద్ధ్యంపై ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకు వీధుల్లో మైకుల అవగాహన కల్పించారు. తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడ్డ తూప్రాన్ మున్సిపాలిటీ పాలకవర్గం ఎన్నికైన నాటి నుండి పారిశుద్ధ్యం, పచ్చదనంపై దృష్టి సారించామన్నారు.
ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీధుల్లో తాము కూడా పర్యటిస్తూ పారిశుద్ధ్యం ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నామన్నారు. ఈరోజు మా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణలో నిర్వహించినటువంటి మున్సిపల్ గ్రేడింగ్స్ ఇచ్చినటువంటి భాగంలో మా తూప్రాన్ మున్సిపాలిటీ సౌత్ జోన్లో 671 మున్సిపాలిటీలతో 21,000 జనాభాలో ఉన్నటువంటి 671 మున్సిపాలిటీలో పోటీ పడి మరి మేము 11వ స్థానం దక్కించుకోవడం సౌత్ జోన్లో మా తూప్రాన్ పాలక వర్గము అలాగే తూప్రాన్ ప్రజలకు కూడా ఇది ఒక గర్వకారణమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ హర్షం కూడా వ్యక్తం చేస్తా ఉన్నాను. మేము ఇంకా కూడా మాకు ఒక 100 మార్కులు ఒక చిన్న ఆస్పెక్ట్ లో తగ్గినాయి, లేదంటే మేము టాప్ 5 లోకి వచ్చే వాళ్ళమే. పారిశుద్ధ్య కార్మికులు మాట్లాడుతూ తాము ఉదయం 4 గంటల నుంచే రోడ్లు శుభ్రం చేసేందుకు వస్తామని, మున్సిపాలిటీకి మొదటి ర్యాంకు రావడం సంతోషంగా ఉందన్నారు. అప్పుడు 4 గంటలకు వస్తాం, మార్కెట్ ఎత్తుతాం, జాడు కొడతాం, రోడ్డు పొంటి చెత్త ఎత్తుకుపోతాం, కాల్ చేస్తాం, మరగాయల పొడి మూడు సాఫ్ చేస్తాం, చెట్ల పొడి పోతాం, చెట్టు సాఫ్ చేస్తాం, పొక్క తీస్తాం, జాడు కొడతాం, చెట్టు కట్టె కింద పడితే చెత్త కట్టె పడితే కట్టె వాడతాం, కుండి కడతాం, గడ్డి చెక్కుతున్నాం, దాన్ని కట్టె వాడతాం. అవి కాల్ చేస్తాం, చాలా వస్తారు చూస్తారు, మేము పని మంచిగా చేస్తున్నామని. మాకు చైర్మన్ సార్ కూడా మీరు పని బాగా చేస్తారని చైర్మన్ సారు, కమిషనర్ సారు వాళ్ళు కూడా చెప్తారు పని మంచిగా చేస్తారు. అట్లనే అందరూ మంచిగా పని చేయాలని, కలిసి మంచిగా పని చేసుకోవాలని వాళ్ళు కూడా చెప్తారు మాకు. మేము కూడా వాళ్ళతో పాటు సరే అని చేస్తున్నాం, అన్ని పనులు చేస్తున్నాం. మేము మబ్బులో 4 గంటలకు డ్యూటీకి వస్తాము. మా స్టాఫ్ 37 మంది. ఫస్ట్ మేము మెయిన్ రోడ్డు ఇరువైపులా చెత్త మొత్తం సాఫ్ చేస్తాం, తర్వాత మార్కెట్ సాఫ్ చేస్తాం. చెత్తను తోపుడు బండ్ల ద్వారా ఒక దగ్గర పోసి ఆ ఒక దగ్గర పోసిన చెత్తను ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డ్కి తీసుకొని పోతాము. మరియు గల్లీలకు వెళ్ళి చెత్తను సాఫ్ చేస్తాము. అదిగిన చెత్త మళ్ళా ఒక దగ్గర పోసి తీసుకుపోతాము. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రాజ్యమెల్లుతుందని సీఎం కేసీఆర్ కుటుంబం అవినీతి నియంత పాలనతో ప్రజలు విసిగిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీని ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లి నిలదీయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీకి అవకాశం ఇస్తూనే పేదలకు న్యాయం, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందనే భావనలో ప్రజలు ఉన్నారని బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనను రాజకీయ డ్రామాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభివర్ణించారు. బీజేపీ టీఆర్ఎస్ పార్టీల రాజకీయ చదరంగంలో రైతు పావుగా మారాడని ఆందోళన వ్యక్తం చేశారు. కల్లాల్లోని ధాన్యం కొనకుండా ఢిల్లీలో యాసంగి పంటపై డ్రామాలు ఎందుకని ప్రశ్నించారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తడిసిన ధాన్యం కొనే అంశంపై కేసీఆర్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలులో జరుగుతున్న ప్రభుత్వ నిర్లక్ష్యం, అలసత్వం వల్లే వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయన్నారు. యాసంగి ధాన్యం కొనే అంశంలో ఒత్తిడి చేయబోమంటూ కేంద్రానికి కేసీఆర్ ఇచ్చిన లేఖే రైతుల పాలిట శాపంగా మారిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ రైతాంగ విశ్వాసాన్ని కోల్పోయాయన్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ నిధిని ఏర్పాటు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిన ఈ రోజుల్లో పైసా ఖర్చు లేకుండా ప్రసవాలతో పాటు నవజాత శిశువులకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తూ ప్రశంసలు అందుకుంటుంది నిర్మల్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంక్షేమ శాఖ ప్రసూతి ఆసుపత్రి. ఇక్కడ అందుతున్న వైద్య సేవలపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. నిర్మల్ జిల్లా కేంద్రంలో గల మాతా శిశువు సంక్షేమ ఆసుపత్రి 2017లో ప్రారంభించారు. ఈ ప్రసూతి ఆసుపత్రిని ప్రారంభించినప్పుడు ఒకే ఒక డాక్టర్ను నియమించడంతో వైద్య సేవలు అరకొరగానే అందేవి. వైద్య సదుపాయాలకు సంబంధించి సరైన పరికరాలు కూడా అందుబాటులో ఉండేవి కాదు. దీంతో ఇక్కడికి వచ్చే రోగులు కూడా ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నం. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందుతున్నాయి. అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. 24 గంటల వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో ఖానాపూర్, భైంసా, ఆర్మూర్, నిజామాబాద్ నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా వైద్య సేవల కోసం ఇక్కడికి వస్తున్నారు. ఆసుపత్రిలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లే వరకు రూపాయి ఖర్చు లేకుండా ఆధునిక వైద్య సదుపాయాలు అందిస్తున్నామని చెబుతున్నారు డాక్టర్ రజని. ఐసీయూ సేవల నుంచి ఫోటోథెరపీ సేవల వరకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇక్కడ మా ఎంసీహెచ్ సర్వీసెస్లో ఇక్కడ మా హాస్పిటల్లో 50 బెడెడ్ హాస్పిటల్ ఇది. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కింద ఒక ఎంసీహెచ్ సపరేట్ వింగ్ అనమాట. ఇది సపరేట్ బిల్డింగ్.
ఇందులో మాకు ప్రతి నెల మాకు దాదాపుగా 300 పైన కేసులు అవుతాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటిదాకా 2600 to 2700 కేసెస్ డెలివరీ అయ్యాయి. తర్వాత మాకు అటాచ్డ్గా SNCU వింగ్ అంటే బేబీ సిక్ న్యూ బార్న్ కేర్ యూనిట్ అని అది కూడా ఉంది. ఇక్కడ మేము ప్రతి కేసు ఇక్కడ ఉచితంగా చేస్తాము. అన్ని డెలివరీస్ కానీ తర్వాత ఆపరేషన్ కానీ సిజేరియన్ సెక్షన్స్ చేస్తాము. ఈ తర్వాత అటాచ్డ్గా SNC యూనిట్ ఉంది కనుక అక్కడ కూడా పీడియాట్రిషియన్ సర్వీసెస్ ఉన్నాయి. మేము గైనకాలజిస్ట్ ఉన్నాము, పీడియాట్రిషియన్స్, తర్వాత అనస్థెటిస్ట్ ఉన్నారు, ఇక్కడ రేడియాలజిస్ట్ ఉన్నారు. అందరము టోటల్ 24 hours ఇక్కడ సర్వీస్ ఇస్తున్నాము. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన వారు సైతం ఇక్కడి వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా వైద్య సేవలు అందిస్తున్న తీరు, నవజాత శిశువుల పట్ల డాక్టర్లు, సిబ్బంది చూపుతున్న శ్రద్ధ ఎంతో బాగుందని అంటున్నారు. నేను నిర్మల్ హాస్పిటల్కి వచ్చిన జడ్జి ఖాన్ ఇక్కడ చాలా బాగా చూస్తున్నారు. నాకు సిజేరియన్ ఆపరేషన్ అయింది, పాప పుట్టింది. ఇక్కడ పిల్లల డాక్టర్స్ ఉన్నాడు, ఇక్కడ క్లాసులు వేస్తున్నారు. పిల్లల్ని 3 hours బాగా చూసుకుంటున్నారు. 24 hours ఇక్కడనే ఉంటున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి, బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ చాలా బాగా చూసుకుంటున్నారు. అన్ని ఫ్రీ చేస్తున్నారు. పిల్లల్ని డబ్బాలు కూడా వేస్తున్నారు. రోజు వచ్చి చెకప్ చేసుకుంటున్నారు. ఫుడ్, అన్నం, పాలు అన్నీ ఇస్తున్నారు. పొద్దున అన్నీ ఫ్రీగానే చాలా బాగా చూసుకుంటున్నారు. నిర్మల గ్రామం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రంలో కరోనా కేసులు చాలా వరకు తగ్గాయని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కరోనా పాజిటివిటీ రేటు 0.4% తగ్గిందని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,08,00,000 మందికి కరోనా టీకా 2 డోసులు తీసుకున్నారని, ప్రస్తుతం 60 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కోవిడ్ చికిత్సకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,300 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో 55,000కు పైగా పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. చిన్నారుల కోసం 6,000 పడకలు సిద్ధం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 ఆక్సిజన్ ప్లాంట్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయని, మరో 7 ప్లాంట్లు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. కోవిడ్ మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 50,000 రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లింపులకు ఏర్పాటు చేసినట్లు శ్రీనివాసరావు నివేదికలో తెలిపారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ప్రత్యేకంగా 11 రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్లో ఇటీవల కాలంలో కోవిడ్ టెస్టులు గణనీయంగా తగ్గాయని ఆందోళన వ్యక్తం చేసింది. నిర్ధారణ పరీక్షలను తగ్గించడం వల్ల వైరస్ వ్యాప్తి అంచనా వేయడం సాధ్యం కాదని పేర్కొంది. ఇతర దేశాల్లో కోవిడ్ తదుపరి దశలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో కోవిడ్పై నిఘాను మరింత పెంచవలసిన అవసరం ఉందని తెలిపింది. నాగాలాండ్లో ఆగస్టు చివరి వారంలో రోజుకి సరాసరి 1,250 పరీక్షలు నిర్వహించగా గత వారం చివరి నాటికి ఈ సంఖ్య 342కు తగ్గిందని పేర్కొంది. ఇదే తరహాలో మిగిలిన ఈశాన్య రాష్ట్రాలు, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు తగ్గాయని తెలిపింది. కోవిడ్ వ్యాధిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు నిర్ధారణ పరీక్షలు పెంచాలని కోరుతూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆయా రాష్ట్రాలకు విడివిడిగా లేఖలు రాశారు. టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ టెస్టు క్రికెట్ అరంగేట్రం ఖాయమైంది. న్యూజిలాండ్తో జరగనున్న తొలి టెస్టులో అతడిని జట్టులోకి తీసుకోనున్నట్లు తాత్కాలిక కెప్టెన్ రహానే ప్రకటించారు. పలువురు కీలక ఆటగాళ్లు ఈ సిరీస్కు దూరమైన నేపథ్యంలో సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు కల్పించిన విషయం తెలిసిందే. తొడగాయం కారణంగా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ సిరీస్కు దూరమైనట్లు బీసీసీఐ మంగళవారం వెల్లడించింది. రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ని జట్టులోకి తీసుకుంది. అయితే జట్టు బ్యాటింగ్ విభాగంలో సమతూకం కోసం శ్రేయస్ అయ్యర్ని కూడా జట్టులోకి తీసుకోనున్నట్లు రహానే మీడియా సమావేశంలో తెలిపారు. తొలి టెస్టుకు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ దూరం కావడంతో మయాంక్ అగ్రవాల్, శుభ్మన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. పేస్ విభాగంలో ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్తో టీమిండియా బరిలోకి దిగనుంది. గురువారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమవుతుంది. తమిళనాడును భారీ వర్షాలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. కుండపోత వర్షాలతో వణికిపోతున్న తమిళ ప్రజలకు భారత వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. మరో 4 రోజుల పాటు తమిళనాడు వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. గురు శుక్రవారాల్లో ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వృత్తి బోధన, ప్రవృత్తి సాహిత్య రచన, ఉర్దూ సాహిత్య రంగంలో రాణిస్తూ పలు పురస్కారాలు, ప్రశంసలు అందుకున్న కవి అతను.
ఉర్దూ కవితా ప్రక్రియ షాయరీలో అద్భుత సాహిత్యం అక్షరబద్ధం చేసి ప్రత్యేక ఒరవడితో సాహిత్య అభిమానుల మన్నలను అందుకుంటున్నారు. తాజాగా ఆయన రాసిన షమ్ము ఔర్ రోబోట్ కి దునియా అనే నవలకు జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. ఉపాధ్యాయుడిగా ఉర్దూ రచయితగా గుర్తింపు తెచ్చుకుంటున్న ఆదిలాబాద్కు చెందిన ఎంఏ ఖాదీర్పై ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఎంఏ ఖదీర్ ఉర్దూ కవిగా రచయితగా రాణిస్తున్నారు. ఇచ్చోడ మండలం కేశవపట్నం జెడ్పీ స్కూల్ ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఖదీర్ తండ్రి హమీద్ కూడా ప్రఖ్యాత ఉర్దూ కవి. తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్న ఖదీర్ చిన్నప్పటి నుంచి కవితలు రాయడం ప్రారంభించారు. ఆ అభిరుచితో పలు పుస్తకాలు రాసి ఆవిష్కరించారు. ఓవైపు ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తూ సాహిత్య రంగంలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఉర్దూ మీడియం పుస్తకాల్లో ఖదీర్ రాసిన రచనలను పాఠ్యాంశాలుగా రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఆయన రచనలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఇప్పటి వరకు 17 పుస్తకాలు రాశారు. అదేవిధంగా ఖదీర్ రాసిన పలు రచనలు, కవితలు, ప్రముఖుల జీవిత చరిత్రలు మహారాష్ట్రలోని ఉత్తర జల్గావ్ విశ్వవిద్యాలయం BA తృతీయ సంవత్సరం పాఠ్యాంశాలుగా చేర్చారు. ఆదిలాబాద్ మే ఉర్దూ షేర్వా అదాబ్ కవితలు ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా అన్ని గ్రంథాలయాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. 2020లో 12 నుంచి 16 ఏళ్లలోపు బాల సాహిత్యంపై నిర్వహించిన పోటీలో ఖదీర్ రాసిన షమ్ము ఔర్ రోబోట్ కి దునియా నవలకు ప్రథమ బహుమతి లభించింది. ఆ నవలకు 50,000 నగదు పురస్కారం అందుకున్నారు. 2011వ సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో పాటు మరెన్నో అవార్డులు, రివార్డులు ఖదీర్కు దక్కాయి. తాజాగా ఢిల్లీలోని అంజుమన్ తరఖీ ఉర్దూ సంస్థ ఇచ్చే జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఖదీర్ రాసిన కవితలు, రచనలు ఉర్దూ దిన, పక్ష, మాస పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆదిలాబాద్, హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమయ్యాయి. ఖదీర్ సేవలను గుర్తించిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ వారు డైరెక్టరీలో ఆయనకు స్థానం కల్పించారు. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఉర్దూ సాహితీ రంగంలో విశేష సేవ చేయడమే తన లక్ష్యమంటున్నారు ఉర్దూ సాహితీ కెరటం ఖదీర్. రీసెంట్లీ నేను రాసిన నవలో షమామా రోబోట్ కి దునియాకు జాతీయ స్థాయిలో ప్రథమ అవార్డు లభించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి పోటీగా పాల్గొనగా నాకు ప్రథమ అవార్డు రావడం గర్వంగా ఉంది. గతంలో కూడా నేను ఉర్దూ సాహిత్యంలో కవితలు, నవలు రాశాను. రాష్ట్ర స్థాయిలో 2011లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుగా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ప్రశంసా పత్రం అందుకున్నాను. ఇప్పటి వరకు నాది 17 పుస్తకాలు పబ్లిష్ అయింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్ రాశాను. సాహితీ రంగంలో విశేష కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఖదీర్ను పలువురు అభినందిస్తున్నారు. ఉర్దూ సాహిత్యంలో ఎన్నో రచనల ద్వారా తన ప్రత్యేకతను చాటుకుంటున్న ఖదీర్ నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తన రచనల ద్వారా ఆదిలాబాద్ యొక్క సాహిత్యాన్ని, సామాజిక సేవలను, చరిత్రను, ఆదిలాబాద్ యొక్క గొప్పతనాన్ని, మంచితనాన్ని, ఇక్కడ నివసించే ఆదివాసుల చరిత్రలను మరియు ఇక్కడ నివసించే అన్ని వృత్తుల కళాకారుల గురించి, మానవుల గురించి చరిత్రను తెలుపుతూ ఒక కళాకారుణ్ణి ఆదిలాబాద్ పట్టణంలో జాతీయ అవార్డు రావడం గర్వించదగ్గ విషయం. మా ఆదిలాబాద్ జిల్లాకు ఈ కళాకారుడు తన సేవలను అందించడం మాకు కూడా గర్వకారణం. ఆయన మన ఆదిలాబాద్ని కాక మొత్తం తెలంగాణ యావత్ మొత్తం భారతదేశంలో అతను ఒక పుస్తకాన్ని రాశారు, షమ్మా రోబోట్ కి దునియా అని. దాని వలన మనకు ఎంతో స్ఫూర్తి వచ్చింది. మన ఉర్దూలో కవిగా పేరు పొందిన ఈయన మంచి స్వభావం కలిగిన వ్యక్తి. ఇతను మంచి స్వభావం కలిగి మరి పిల్లలకు ఎంతో శ్రద్ధతో పాఠాలు చెప్తారు. ఇతను స్కూల్లో కూడా మంచి డెవలప్మెంట్ చేస్తారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్,
మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉచిత రేషన్ పథకం గరీబ్ కళ్యాణ్ యోజనను మరోసారి పొడిగించిన కేంద్రం. మరో 4 నెలల పాటు అదనంగా 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాల పంపిణీ. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలనే నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రద్దు బిల్లు ప్రవేశపెడతామన్న కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఉచితంగా డయాలసిస్. హైదరాబాద్, వరంగల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశం. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ప్రైమరీ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామన్న సత్యవతి రాథోడ్. ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు. 1,20,000 మంది విద్యార్థులకు ప్రయోజనం. జీహెచ్ఎంసీ ఘటన నేపథ్యంలో 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు. బీజేపీ కార్పొరేటర్ల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్న మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలు ఆదరిస్తున్నారన్న బండి సంజయ్. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లి నిలదీయాలని పార్టీ శ్రేణులకు పిలుపు.